హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు చాలా మంచి కరెంట్ అఫైర్స్తోని మీ ముందుకు రావడం జరిగింది. ఇంత మంచి కాంటెంట్ మీకోసం తీసుకొచ్చినాను. ప్రతి కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ కోణంలో ఉంటుందండి. ప్రతిదీ మీరు చదవండి. మీరు చదివితే మీకు ఖచ్చితంగా రాబోయే గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ కరెంట్ అఫైర్స్ మీ అందరికీ యూజ్ అవుతాయి. అదేవిధంగా పాలిటీ కరెంట్ అఫైర్స్ కూడా పట్టుకొచ్చినాను. ఇవన్నీ కూడా మీరు చూడండి. మీరందరూ చూసి నోట్స్ సొంతగా ప్రిపేర్ చేసుకోనండి. ఓకే, మనము కాంటెంట్లోకి వెళ్ళినట్టయితే ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఓకే, ఆ అధికారం రాష్ట్రాలకే ఉంటుందని వెల్లడి. 6:1 మెజార్టీతో రాజ్యాంగ ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు. సిజేఐ సహా 6 న్యాయమూర్తులు సమర్థించగా వ్యతిరేకించిన జస్టిస్ బేలా తివేద్రి. 2004 నాటి 5 సభ్యుల ధర్మాసనం తీర్పును పక్కనబెట్టిన కోర్టు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ల అమలుకు ఉపవర్గీకరణ చేయవచ్చునని వెల్లడి. అయితే రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రం చేయవద్దని స్పష్టీకరణ. ఇక్కడ మనకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఇక్కడ ఒక అంశం అయితే ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. దీనిపైనే చాలా ఫోకస్డ్గా ఈరోజు చర్చ జరుగుతుంది భారతదేశం మొత్తంలో. రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే చేయవద్దని స్పష్టీకరణ. ఎస్, రాజకీయాల ప్రయోజనాల కోసం చేసినట్టయితే ఈ వర్గీకరణ అనేది చాలా వరకు అణగారిన వర్గాలకు ప్రతిఫలాలు అందకపోవచ్చు అని చెప్పేసి న్యాయమూర్తులు కూడా దీన్ని బాగా డీప్ చర్చ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సిజేఐతో సహా 6 న్యాయమూర్తులు సమర్థించగా వ్యతిరేకించిన వారు ఎవరైనా రేపు ఎగ్జామ్లో అడగవచ్చు. వారే జస్టిస్ బేలా తివేద్రి జస్టిస్ గారు వ్యతిరేకించారు. ఇది చూడండి, మనకి ఇక్కడ చూసినట్టయితే బీసీలో లాగానే ఎస్సీలో కూడా క్రిమీ లేయర్ రావాలని చెప్పేసి వస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి దీని మీద కూడా మనకు జడ్జిలు మాట్లాడడం జరిగింది. క్రిమీ లేయర్ వర్తింప చేయాలి, ఎస్సీ ఎస్టీలకు కూడా క్రిమీ లేయర్ వర్తించాలని జస్టిస్ బిఆర్ గవాయ్ ఎవరు ఇది అని మాట్లాడింది? జస్టిస్ బిఆర్ గవాయ్. క్రిమీ లేయర్ వర్తింపజేయాలి, ఎస్సీ ఎస్టీలకు కూడా క్రిమీ లేయర్ వర్తింపజేయాలని జస్టిస్ బిఆర్ గవాయ్ అభిప్రాయపడ్డారు. నిజమైన సమానత్వం సాధించాలంటే ఇదొకటే మార్గమని తన జడ్జిమెంట్లో పేర్కొన్నారు. జస్టిస్ బిఆర్ గవాయ్ అభిప్రాయంతో జస్టిస్ విక్రమ్నాథ్ కూడా ఏకీభవించారు. ఓబీసీలకు వర్తించే క్రిమీ లేయర్ సూత్రం ఎస్సీలకు కూడా వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక రిజర్వేషన్ ఒక తరానికి మాత్రమే పరిమితం చేయాలని జస్టిస్ పంకజ్ మితాల్ అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్ల ద్వారా ఒక తరం ఉన్నంత స్థితికి చేరుకుంటే రెండో తరానికి రిజర్వేషన్లు అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఇదే అభిప్రాయంతో జస్టిస్ సతీష్ చంద్ర శర్మ కూడా ఏకీభవించారు. ఇది 100% అండి. నిజంగా దీన్ని నేను కూడా సమర్థిస్తున్నాను. ఎందుకంటే ఒక ఎస్సీల ఒక వర్గానికి చెందిన వారు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి గొప్ప గొప్ప పదవులు అనుభవిస్తారు. అదేవిధంగా రాజకీయాలలో మంత్రులు, మినిస్టర్స్ అవుతారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు అవుతారు. వాళ్ళు చాలా ఆర్థికంగా డెవలప్ అవుతారు. మరి వాళ్ళందరికీ కూడా ఆ తరంలో వాళ్ళ జనరేషన్లో వీళ్ళకందరికీ రిజర్వేషన్ ఫలాలు పొంది బాగా ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత వాళ్ళ జనరేషన్ వాళ్ళ పిల్లలకి కూడా వర్తింపజేయడం అంటే ఇతరులకు వచ్చే సంక్షేమ పథకాలే కావచ్చు, ఇతరులకు వచ్చే ఆర్థిక లబ్ధిని వాళ్ళు కొల్లగొట్టినట్టే. కాబట్టి ఆ తరానికి వర్తింపజేసి వాళ్ళని గుర్తించి ఏరుకోరి వాళ్ళను పక్కన పెట్టాలని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఇది కూడా మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రాలు కన్సిడర్ చేస్తే బాగుంటుంది. అన్ని రాష్ట్రాల కన్నా ముందే ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాం. ఎవరంటారు ఈ మాట? రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇక్కడ చూడండి, చాలా మంది మన వీడియోల కిందకి వచ్చి కామెంట్ ఏం చేస్తున్నారంటే ఇది అప్కమింగ్ నోటిఫికేషన్స్కు వస్తాయి, ఇప్పుడున్న నోటిఫికేషన్లో కాదు, అప్కమింగ్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడున్న నోటిఫికేషన్స్ ఖచ్చితంగా ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చినారో దానికి అనుగుణంగా జరుగుతాయని చెప్పేసి చాలామంది మిత్రులు మాట్లాడుతున్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, తమ్ముళ్ళు మీరైతే చూడండి, మన రేవంత్ రెడ్డి గారు నిన్న అన్నారు, గురువారం ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అసెంబ్లీలో సీఎం ఛాంబర్ వద్ద తనను కలిసిన కాంగ్రెస్ నేతలతో కలిసి డప్పు కొడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హర్షణీయమని, దేశంలో ఇతర రాష్ట్రాల కంటే ముందే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేపట్టి ఆదర్శంగా నిలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకోసం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే అవసరమైతే ఆర్డినెన్స్ను తీసుకొస్తామన్నారు. ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లోనూ ఇది ఇక్కడ మీరు గమనించాలి. ఇక్కడ ఏమంటాడు? ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లోనూ ఎస్సీలకు ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లోనూ ఎస్సీలకు ఏబిసిడి రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా గురువారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కొన్ని దశాబ్దాలుగా మాదిగ ఉపకులాలకు
అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే, అవసరమైతే ఇదే నోటిఫికేషన్‌లో ఏదే డీఎస్ఏ కావచ్చు, హాస్టల్ వెల్ఫేరే కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ థర్డే కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఏదైతే ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయో, ఫలితాల దశలో జేఎల్ ఉన్నదో అలాంటి వాటికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నారు. ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్‌లోను ఎస్సీలకు ఏబీసీడీ రిజర్వేషన్‌లు వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇంత మంచిగా క్లారిటీగా ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత మన అపర మేధావులు వచ్చి మన వీడియోల కింద లేదు ఇప్పుడు ఇవ్వరు, అప్కమింగ్ నోటిఫికేషన్లకు ఇస్తారు, ఇది ఇస్తే కోర్టులో పడతాయని మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ తలుచుకుంటే కోర్టులు కూడా గవర్నమెంట్కి అనుకూలంగానే తీర్పిస్తాయి. ఏమైంది 2004లో ఎస్సీ రిజర్వేషన్ వద్దన్న సుప్రీంకోర్టు ఈరోజు ఇవ్వాలే అని చెప్పిందంటే అర్థం చేసుకోండి. పొలిటికల్ పవర్ కింద ఏదైనా ఒట్టిదే, మీరు అందరు గుర్తుపెట్టుకుంటే మంచి తమ్ముళ్ళు. ఇందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ తెస్తాం. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన నోటిఫికేషన్లకు అమలు చేస్తాం. సంబంధించిన లక్షల మంది యువత ఎస్సీ రిజర్వేషన్లలో ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాటం చేశారు. వారి పోరాటాల ఫలితంగా నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఒకనాడు ఇదే శాసనసభలో ఎస్సీ వర్గీకరణకు మేము వాయిదా తీర్మానం ఇస్తే నాతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ను గత ప్రభుత్వం సస్పెండ్ చేసిందన్నారు. తమ ప్రభుత్వ బాధ్యతను స్వీకరించిన తక్షణమే మంత్రి దామోదర్ రాజనరసింహన్ నేతృత్వంలో ఏజీని ఢిల్లీకి పంపామన్నారు. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్రం తరపున సుప్రీంకోర్టులో బలమైన వాదన వినిపించామన్నారు రేవంత్ రెడ్డి గారు. చూడండి మిత్రులారా, ఎంత కమిట్మెంట్తో ఉన్నారంటే మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ అనేది ఇప్పుడు జరిగే నోటిఫికేషన్స్కి ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. డిఎస్సి, జేఎల్, హాస్టల్ వెల్ఫేర్ తదితర ఎగ్జామ్స్ అన్నిటి కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఖచ్చితంగా ఎస్సీ ఉపవర్గాల వరకు ఏబిసిడి వర్గీకరణలో ఉద్యోగాలు ఆయా కేటగిరీల వైద్య ఎంత శాతం వస్తుందో ఇలా నేను చూపిస్తాను చూడండి. ఎస్సీ వర్గీకరణకు పచ్చ జెండా, వెనుకబాటుతనం ఆధారంగా వర్గీకరించుకోవచ్చు, ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది. సిజేఐ చంద్రచూడ్ గారు చెప్తున్నారు. 6:1 ఆధిక్యతంతో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు. ఈవి చిన్నయ్య కేసులో ఈవి చిన్నయ్య ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఈవి చిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పు కొట్టివేత. భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన జస్టిస్ త్రివేద్రి. క్రిమీ లేయర్ ఉండాలన్న 4 జడ్జీలు. ఖచ్చితంగా క్రిమీ లేయర్ ఉండాలి, నేను కూడా దానికి సపోర్ట్ చేస్తా. ఎస్సీలలో ఐఏఎస్, ఐపీఎస్, తహసీల్దార్ ఇలాంటి గొప్ప గొప్ప డాక్టర్స్, పెద్ద పెద్ద వృత్తులు చేపడుతున్న పిల్లలందరికీ కూడా రిజర్వేషన్లో క్రిమీ లేయర్ వర్తింపజేస్తేనే అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా అందరికంటే ముందు ఇక్కడ కూడా చూడండి రేవంత్ రెడ్డి మరి దండోరా వేసి అందరికంటే ముందే రిజర్వేషన్ అమలు చేసి తీరుతామంటున్నారు. ఈ తీర్పు న్యాయాన్ని బతికించిందని చెప్పేసి కూడా మందకృష్ణ మాదిగ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎస్సీల ఉపవర్గీకరణకు పచ్చ జెండా. ఇక చూడండి ఇవన్నీ కూడా ఇక్కడ చూసినట్టయితే 341 అధికరణ ఉల్లంఘన కిందికి రాదు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. గ్రూప్ 2లో అడుగుతాడు ఏబీసీ వర్గీకరణ ఏ ఆర్టికల్ ఉల్లంఘన కిందకు రాదని ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అంటాడు. అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈడ 341 ఆర్టికల్, ఎస్సీ వర్గీకరణ 341, ఎస్సీ వర్గీకరణ 341 అధికరణ ఉల్లంఘన కిందికి రాదని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రా ప్రకటించారు. అంటే 341 అధికరణ ఉల్లంఘన కిందికి రాదని సిజేఐ చెప్పాడు. ఇది గమనించాలి. ఇది గ్రూప్ 2లో ఖచ్చితంగా పెట్టుబడుతుంది. ఎస్సీ వర్గీకరణ 341 ఆర్టికల్ ఉల్లంఘన కిందకు రాదని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రా ప్రకటించారు. ఎస్సీలో సజాతి సమూహం కాదన్న చారిత్రాత్మక సాక్ష్యాలను ప్రస్తావించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను సూత్రీకరించి సమానత్వ సిద్ధాంత ఉల్లంఘన కిందకు కూడా వర్గీకరణ రాదని పేర్కొన్నారు. ఎస్సీలలో కొత్త కులాలను చేర్చడం లేదని, ఉన్న వారిని తీసివేయటం లేదని, వర్గీకరణ మాత్రమే చేస్తున్నందున అది రాజ్యాంగబద్ధమేనని పేర్కొన్నారు. ఉపవర్గీకరణకు కొన్ని పరిమితులు ఉండాలి. ఎస్సీలకు రిజర్వేషన్ చేసిన సీట్లు మొత్తం వారిలో బాగా వెనుకబడిన వారికి ఇవ్వడం ఒక నమూనా. కొంత శాతం సీట్లు వారిలో కొన్ని వర్గాలు కేటాయించి అవి భర్తీ కాకుండా మిగిలిపోతే ఇతరులకు ఇవ్వడం రెండో నమూనాని సిజే సూచించారు. దీనిని అనుసరించాలని రాష్ట్రాలు ఎంచుకున్నారు. ఇంత అద్భుతంగా తీర్పిచ్చారంటే చంద్రచూడ్ గారు, హ్యాట్సప్ సార్. రియల్లీ మీ చారిత్రాత్మక తీర్పు ఇది ఉండిపోతుందిగా మనకు సుప్రీంకోర్టులో చారిత్రాత్మకంగా నిలిచిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. క్రిమీ లేయర్కు ప్రయోజనాలు తొలగించాలి. ఎస్సీ ఎస్టీల్లో క్రిమీ లేయర్ను గుర్తించే విధానాన్ని రాష్ట్రాలు రూపొందించాలి. వారికి రిజర్వేషన్ ప్రయోజనం తొలగించాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో తగినంత ప్రాధాన్యత లేని తరగతికి ప్రాధాన్యత లభించేలా చేయడం ప్రభుత్వాల విధి. ఇది జస్టిస్ బిఆర్ గవాయ్ గారు మరీ నొక్కి చెప్పారు. గవాయ్ గారి యొక్క తీర్పు కూడా
నిజంగా చారిత్రాత్మకమైనది. అప్పట్లో వర్ణాలు తప్ప కులాలు లేవని చెప్పేసి పంకజ్ మిత్తల్ చెప్పిండు. వర్గీకరించడం రాష్ట్రపతి ఉత్తర్వులను చేర్చడమే అని చెప్పేసేమో ఇక్కడ బేలా గారు అన్నారు. సిద్ధరామయ్య అండ్ స్టాలిన్, అంటే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ తీర్పును స్వాగతించారు మన రేవంత్ రెడ్డి గారితో పాటుగా. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మిత్రులారా, చాలామంది ఇక్కడ తెలియని విషయం ఏంటంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న నార్త్ స్టేట్స్లో ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడా ఒక్కసారి కూడా ప్రెస్ ముందరకు వచ్చి మేము స్వాగతిస్తున్నామని చెప్పలేదు. కానీ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, సిద్ధరామయ్య కావచ్చు, స్టాలిన్ కావచ్చు, దీన్ని స్వాగతిస్తున్నామని చెప్పేసి డైరెక్ట్ అంటున్నారు. అంటే మీరు గమనించాలి. ఇక్కడ మనకు చూసినట్టయితే రామచంద్రరాజు కమిషన్ ప్రకారం వర్గీకరణ, రామచంద్రరాజు కమిషన్ని 1996లో వేస్తారండి చంద్రబాబు నాయుడు గారు. దీని ప్రకారం వచ్చేసి ఇక చూడండి, గ్రూప్ ఏలో రెల్లి కులస్తులు ఉంటారంట. ఇది 12 కులాలు ఉంటాయి, 1% రిజర్వేషన్లు. ఈ కులాల్లో బావూరి, చచాటి, చందాల, దందాసి ఇవి చాలా కులాలు ఉన్నాయి. ఇక్కడ ఎస్సీ బి గ్రూప్లో ఎస్సీ బి మాదిగ గ్రూప్లో 18 ఉపకులాలు ఉంటాయి. దాంట్లో 7% రిజర్వేషన్ ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ సిలో మాలావారు ఉంటారు, దీంట్లో 25 కులాలు ఉంటాయి, 6% రిజర్వేషన్ ఉంటుంది. గ్రూప్ డిలో ఆది ఆంధ్ర వాళ్ళు ఉంటారు, 4% రిజర్వేషన్ ఉంటుంది. గ్రూప్ డిలో 4 ఉపకులాలు ఉంటాయి. ఎస్సీడీలో 4 ఉపకులాలు ఉంటాయి, 1% రిజర్వేషన్ ఉంటుంది. ఎస్సీ కమిషన్లన్నీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలమే. ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోవాలి మీరంతా. సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించిందని మన కృష్ణన్న గారు అంటున్నారు. ఉద్యోగాల భర్తీపై వర్గీకరణ ప్రభావం, ఇది 100% చూడండి, క్వశ్చన్ మార్క్తో ఇచ్చినారు. ఇప్పటికే పూర్తయిన గ్రూప్ 1 ప్రిలిమ్స్, కొనసాగుతున్న డిఎస్సి పరీక్షలు, ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ధర్మాసనం అనుకూలంగా తీర్పు ఇవ్వడం, ఇప్పటికే కొనసాగుతున్న ఉద్యోగ నియామకాలలోనూ తీర్పు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. అవసరమైతే ఆర్డినెన్స్ సైతం తీసుకొస్తామని స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై వర్గీకరణ ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కొత్త ప్రభుత్వంలో జారీ అయిన ఉద్యోగ ప్రకటనలో దీన్ని అమలు చేస్తారా? ఇప్పటికే పరీక్షలు పూర్తయిన ఫలితాల కోసం ఎదురు చూస్తున్న నోటిఫికేషన్లో సైతం వర్తింపజేస్తారా అనే ప్రశ్నలపై స్పష్టత రావాల్సి ఉంది. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ పూర్తయ్యే అందుకు కొంత సమయం పట్టొచ్చు. ఆలోగా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమలు చేయాలని భావిస్తుంది. మరోవైపు ఇటీవల గ్రూప్ 1 ప్రిలిమ్స్లు పూర్తయింది. ఇప్పటికే 1:50 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడయ్యాయి. అభ్యర్థులు మెయిన్స్ కోసం సన్నద్ధం అవుతున్నారు. డిఎస్సి పరీక్షలు కొనసాగుతున్నాయి. గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు ఇంకా జరగాల్సి ఉంది. అభ్యర్థుల విన్నపం మేరకు గ్రూప్ 2 పరీక్షలను కమిషన్ డిసెంబర్ చివరి వారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. వీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందనేది తెలియజేయడానికి సమయం పట్టొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిజంగా చెప్పాలంటే ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా ఇప్పటి నోటిఫికేషన్లో కూడా ఖచ్చితంగా వర్తిస్తుంది. మీరు చూడండి, ఎవరు చెప్పకముందే మన ఛానల్ని నేను చెప్తున్నా, మనం నమ్మండి. వెనుకబాటు ఆధారంగా ఉపవర్గీకరణ జరగాలని ఇంతకుముందు మనం చూసినాం. అదే ఆర్టికల్ ఇది. ఎస్సీ వర్గీకరణ ఆమోదం, ఇది కూడా ఇంతకుముందే చూసినాం. ఇలా ఉన్న న్యాయమూర్తులు వాళ్ళ పేర్లు కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇంకా చూడండి, మాదిగలకు 7%, మాలలకు 6% రిజర్వేషన్స్ గుర్తుపెట్టుకోండి. వర్గీకరణపై రాష్ట్రాలకి అధికారం ఉన్నదని చెప్పారు. ఈ వర్గీకరణలో ఏదైతే 6:1 అంటే మొత్తం 7 మంది జడ్జీలు, దాంట్లో మన ప్రధాన న్యాయమూర్తిని కాకుండా ఇంకా 6 జడ్జీలు ఉన్నారన్నమాట. మొత్తం 7 జడ్జీలతో ఇది చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు అనమాట. ఇది జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత. ఈరోజు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టబోతున్నారు. జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత. నేడు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. కొత్త రేషన్ కార్డులపైన ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్, అలీఖాన్ పేర్లతోనే ప్రతిపాదనలు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. రాబోయే గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్లోనైనా ఈ కొత్తగా ఎమ్మెల్సీలుగా ఎవరి పేర్లు గవర్నర్ ఆమోదించారంటే కోదండరాము, అమీర్, అలీఖాన్ అని పేర్లు గుర్తుపెట్టుకోండి. మరి మూసి ప్రక్షాళనకు 15 టీఎంసీల గోదావరి నీళ్ళు, ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్. మూసి ప్రక్షాళనకు ఎన్ని టీఎంసీల నీళ్లు కృష్ణా నుండి, గోదావరి నుండి, ఏ నది నుండి తరలిస్తారని అడుగుతారు. అది గోదావరి నీళ్ళని గుర్తుపెట్టుకోండి. నిఖత్ జరీన్ సిరాజులకు గ్రూప్ 1 ఉద్యోగము, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 600 గజాలు. ఈశా సింగులకు స్థలం, రాష్ట్ర క్యాబినెట్ ఆమోద నిర్ణయం, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఊరువాడ దండోరా, ఇది రిజర్వేషన్స్ను వీళ్ళు అమలు పరిచినందుకు ఈ విధంగా చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇదండి,
2011 జనాభా లెక్కల ప్రకారం ఏపీ తెలంగాణలో కులాల వారీగా ఎస్సీ జనాభా వచ్చేసి నిన్న నైట్ మీకు చెప్పినాను. తెలంగాణలో ఎస్సీ జనాభా 2011లో 54,32,680 మంది ఉన్నారు. దీనిలో ఎస్సీ కులాలు 32,33,642. అదేవిధంగా మాదిగలు 15,27,143 మంది, మాలలు 17 లక్షలు ఉన్నారు. ఈ విధంగా చూసినా తెలంగాణలో ఎవరు ఎక్కువ ఉన్నారండి? మాలలు తక్కువ ఉంటారు, మాదిగోళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి చూడండి, గమనించండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. వర్గీకరణ కోసం అనంతవాసి తొలి ఆత్మార్పణ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగానైతే అమరవీరులు త్యాగం చేసినారో ప్రాణాలను, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కోసం కూడా ప్రాణత్యాగం చేసిన వాళ్ళు చరిత్రలో ఉన్నారు. ఇలాంటి బిట్లు కూడా పడతాయి. ఎస్సీ వర్గీకరణ కోసం ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణత్యాగం చేసిన తొలి వ్యక్తి తెల్లబండ్ల రవి. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన ఈయన డిగ్రీ చదివారు. ఉద్యోగం రాకపోవడంతో గ్రామంలోనే వ్యవసాయ కూలి పనులకు వెళ్ళి కుటుంబాన్ని పోషించుకునేవారు. ఎస్సీ వర్గీకరణ జరిగితే తనలాంటి వారికి న్యాయం జరుగుతుందని నమ్మేవారు. ఈ క్రమంలో ఎంఆర్పిఎస్లో చేరి 1994 నుంచి ఉద్యమంలో పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం 1998లో హైదరాబాదులో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆమరణ దీక్షకు దిగారు. ఆయనకు మద్దతుగా అదే ఏడాది 1998 జూన్ 9న తెల్లబండ్ల రవి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు. రవి శరీరం బాగా కాలిపోయింది. ఆయనను హైదరాబాదు అపోలోలో ఆసుపత్రికి తరలించారు. 5 రోజులు మృత్యువుతో పోరాడి జూన్ 14న 1998 జూన్ 14న రవి తుది శ్వాస విడిచారు. ఆయన ప్రాణత్యాగానికి గుర్తుగా ఎర్రగుంట్లపల్లిలో ఎంఆర్పిఎస్ నాయకులు స్తూపం నిర్మించారు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎస్సీ వర్గీకరణ కోసం తొలి ఆత్మార్పణ చేసుకున్న వ్యక్తి ఎవరు అని కూడా ఉద్యమ చరిత్రలో అడగవచ్చు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర గ్రూప్ 2 4th పేపర్లో మనకు ఎంఆర్పిఎస్ ఉద్యమం గురించి కూడా ఉన్నది. ఇది గమనించి చదవండి. ఇతని పేరే రవి, తెల్లబండ్ల రవి. ధర్మమే గెలిచిందని అంటున్నారు మన మందకృష్ణ మాదిగ గారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా స్వాగతించారు, కిషన్ రెడ్డి గారు కూడా స్వాగతించారు. ఇక్కడ చూసినట్టే తొలిత మన రాష్ట్రంలోనే ఎస్సీ వర్గీకరణ తొలిత రాష్ట్రంలోనే దేశంలోనే అందరికంటే ముందుగా అమలు చేస్తానని రేవంత్ రెడ్డి గారు అంటారు. రేవంత్ రెడ్డి గారికి ఎస్సీ వర్గాల ఉపకులాలు మరి అందరూ కూడా స్వీట్స్ తినిపిస్తున్నారు. ఇదంతా గమనించాలి మిత్రులారా. ఇంకోటి వచ్చేసి ఇది చూడండి, రిజర్వేషన్స్. ఇదంటే రిజర్వేషన్స్ అనమాట. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్స్. దీంట్లో వచ్చేసి రిజర్వేషన్ల ప్రక్షాళన చేయాలా, దేశంలో రిజర్వేషన్లు అమలును పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తం అవుతుంది. ఇప్పటి వరకు రిజర్వేషన్ ఫలాలు పొందని వారికి లబ్ధి చేకూరేలా మార్పులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కోట్లు సంపాదించిన వారికి, అత్యున్నత స్థానాలకు చేరిన వారికి రిజర్వేషన్ ఉండాలా అనే దానిపై నేతలు సుదీర్ఘంగా చర్చించి సమన్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు? 100% రైట్ అండి. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ రిజర్వేషన్లో ప్రతిఫలాలు పొంది ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్, ఇంజనీర్స్ అయి కోట్ల రూపాయలు సంపాదించుకొని వెల్ సెటిల్డ్ అయిన వాళ్ళకందరికి కూడా రిజర్వేషన్ ఫలాలను దూరం చేసి ఆ యొక్క రిజర్వేషన్ కులాలలో ఉన్న అణగారిన వర్గాలకు కూడా అవకాశం కలిపేటట్లు ఒక క్రిమీ లేయర్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలి. ఈ రిజర్వేషన్లను నేను కూడా సపోర్ట్ చేస్తున్నా. సుప్రీం తీర్పుతో తెరపైకి ఓబీసీ వర్గీకరణ అంశం. ఇదైతే ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం తీర్పుతో ఓబీసీ ఉపకులాల వర్గీకరణ అంశం తెరపైకి వచ్చింది. ఓబీసీలో వర్గీకరణపై 2017లో ఏర్పాటైన జస్టిస్ రోహిణి కమిషన్ గతేడాది రాష్ట్రపతికి నివేదిక ఇచ్చిన ఏ కారణంతోనూ కేంద్రం దాన్ని బయట పెట్టలేదు. ఓబీసీలోనూ కొన్ని కులాలకే ప్రయోజనాలు దక్కాయన్న వాదన ఉన్నాయి. 27% రిజర్వేషన్లు అందులోని ఇతర ఉపకులాలకు సమంగా పంచాలనే డిమాండ్ ఉంది. తాజా తీర్పుతో ఓబీసీల వర్గీకరణపై ఏం జరుగుతుందో చూడాలి. 100% ఓబీసీల వర్గీకరణ జరగాలి. వాళ్ళకి 27% కాదు, ఇంకా ఎక్కువ పెంచాలి. ఎందుకంటే నిజం చెప్పాలంటే ఓబీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది. దీని మీద మరి ప్రభుత్వం తక్షణం మీద నిర్ణయం తీసుకుంటుందని కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా ఓబీసీలకు ఎన్నో రోజుల నుండో అన్యాయం జరుగుతూనే ఉంది. అది వాళ్ళకి న్యాయం జరగాలి. మందకృష్ణ మాదిగ గారు ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలని మందకృష్ణ మాదిగ గారు డిమాండ్ చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్ల పాటు నిర్విర్మంగా ఎన్నో పోరాటాలు చేసిన ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. ప్రభుత్వ రంగాల్లో రిజర్వేషన్లు తగ్గిపోతూ ఉన్నాయి, ప్రైవేటు వ్యవస్థలో అవకాశాలు పెరిగిపోతున్నాయి. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాల్సి ఉంది. అణగారిన వర్గాల
హక్కులకు పరిరక్షించేలా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గీక ప్రయోజనాల కోసం పనిచేద్దాం అంటారు. ఇది 100% రైట్ అండి. నిజంగా అలా చేయాలి. త్వరలో కొత్త రేషన్స్ కార్డు, ఇది రేషన్ల కార్డులకు సంబంధించింది. 5 ప్రైవేటు యూనివర్సిటీలకు సంబంధించిన బిల్ అండి. ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే మన రాష్ట్రంలో తెలంగాణలో 5 కొత్త యూనివర్సిటీలు వచ్చినాయి. దానికి గవర్నమెంట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మనకు ఇది జతపరచుడు విధానంలో అడగవచ్చు. అందుకోసం తీసుకొచ్చిన ఖచ్చితంగా ఎటికలకు మరో 5 ప్రైవేటు యూనివర్సిటీలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. నిక్మార్ కన్స్ట్రక్షన్ వర్సిటీ షామీర్పేట, ఇది నిక్మార్ కన్స్ట్రక్షన్ వర్సిటీ షామీర్పేటలో గుర్తుపెట్టుకోండి. అడుగుతారనమాట. ఇప్పుడు ఆ యూనివర్సిటీ పేరు ఇచ్చి అది ఏ ప్లేస్లో ఉందో జతపరిచి మన యొక్క సిటీస్ పేర్లు ఇస్తాడో ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నిక్మార్ కన్స్ట్రక్షన్ వర్సిటీ షామీర్పేట, ఎంఎన్ఆర్ వర్సిటీ పసల్వాడి సంగారెడ్డి జిల్లా, గురునానక్ వర్సిటీ ఇది ఇబ్రహీంపట్నం, శ్రీనిధి వర్సిటీ గట్కేసర్, కావేరి వర్సిటీ గౌరారం వరంగల్కి అప్పటి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ గత నెల మొదటి వారంలోనే ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన గెజిట్ను తాజాగా గవర్నర్ లా సెక్రటరీ తిరుపతి రిలీజ్ చేశారు అని చెప్తున్నారు. దీనిపైన ఖచ్చితంగా బిట్లు పడితే ఇవి చదవండి. ఇంకోటి సెప్టెంబర్ 10 నుండి టీఎస్ సెట్ మారిన ఎగ్జామ్ షెడ్యూల్ చూడండి. మనకు టీఎస్ సెట్ ఉంటుందండి. టీఎస్ సెట్ దేనికోసం అని అంటే ఇది డిగ్రీ కాలేజీలో లెక్చరర్స్గా మరి అర్హత కావాలంటే ఖచ్చితంగా ఇది అడుగుతారు. ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఈ ఎగ్జామ్ యొక్క షెడ్యూల్ మారిందంట. సెప్టెంబర్ 10 నుండి జరుగుతాయంటే ఇది ఆగస్టులో నిర్వహించాలి, కానీ ప్రభుత్వం దీన్ని మార్చిందంటే చూడండి. మళ్ళీ కూడా ఇది జాబ్ క్యాలెండర్ పై నేడు అసెంబ్లీలో ప్రకటన అని చెప్పేసి ఇది కూడా చూస్తున్నారు. వర్సిటీలో సీటు వస్తే జాబ్ గ్యారంటీ. ఇది ఎందుకంటే స్కిల్ యూనివర్సిటీని రేవంత్ రెడ్డి గారు మరి మనకు పరిచయం చేసిర్రు. ఈ యూనివర్సిటీలో సీట్ వస్తే జాబ్ ఖచ్చితంగా వస్తుందంట. దీన్ని శంకుస్థాపన చేసిండు. ఇది ఎందుకు మీకు తీసుకొచ్చిన అంటే ఇటీవల స్కిల్ యూనివర్సిటీ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఏర్పాటు చేసినారని క్వశ్చన్ పడుతుంది. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి అని అంటే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మరో అద్భుత నగరం మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు యువతకు ఉపాధి కల్పించాల ఆశయంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఇక్కడ మరో నగరం నిర్మించాలని గురువారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్పేట్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి, రంగారెడ్డి జిల్లా కందుకూరి మండలంలో మీర్ ఖాన్పేట్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్, మోడర్న్ స్కూల్, కమ్యూనిటీ సెంటర్ నిర్మాణం కోసం సీఎం భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఆ పేరు గుర్తుంచుకోండి. ఆ పేరు మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎక్కడ స్థాపించారు, ఎక్కడ అంటారు, అది మీర్ ఖాన్పేట్. ఇది రంగారెడ్డి జిల్లా, మండలం వచ్చి కందుకూరు. ఇంకోటి మనకు హరితహారం లెక్క ఇంతకుముందు మనకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు హరితహారం ఉండే. ఈ హరితహారం పేరు మార్చి స్వచ్ఛధనం పచ్చదనం అని పేరు పెట్టినారు. దీన్ని ఇప్పుడు మొక్కలు నాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇది గ్రామాలలో పట్టణాలలో. దాని పేరే స్వచ్ఛధనం పచ్చదనం అని చెప్పేసి మన సిఎస్ గారు ఆదేశాలు జారీ చేసిండు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 5 నుండి 9 వరకు నిర్వహించే స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్తున్నారు. ఎన్ని రోజులు జరుగుతాయంటే 5 రోజులు జరుగుతుంది. ఈ పథకం పైన కూడా బిట్లు పడతాయి. దీని గురించే మన మంత్రి గారు సీతక్క గారు కూడా వెల్లడించారు. ఈ సీతక్క గారు 5 నుంచి 9 వరకు స్వచ్ఛధనం పచ్చదనం దీనిపైన కలెక్టర్లకు దిశానిర్దేశాలు చేశారు. ఇది కూడా గుర్తుంచుకోనండి. అండ్ జూనియర్ రెవెన్యూ అధికారులు వస్తున్నారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ బ్రదర్స్. ఎందుకంటే మనకు విఆర్ఓ వ్యవస్థ ఉండేది, మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ ప్లేస్లో విఆర్ఏ వ్యవస్థను కేసీఆర్ తొలగించిండు. ఇప్పుడు దాని ప్లేస్లోనే జూనియర్ రెవెన్యూ అధికారులను తీసుకొస్తాను. రెవెన్యూ గ్రామానికి ఒక జేఆర్ఓ అంటే జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ అని అర్థం. వీళ్ళకు కొత్త వారితో నింపరండి. గతంలో ఉన్న చూడండి, గతంలో పనిచేసిన విఆర్ఓలకే ప్రాధాన్యత ఇస్తారు. ప్రతిపాదన సిద్ధం చేసిన CCLA ప్రభుత్వం నిర్ణయమే తరువాయి. మన తెలంగాణ రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలు. ఇది మొన్న జేఎల్లో వచ్చిన బిట్టు. తెలంగాణలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి అన్నాడు. 10,954 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. దానికోసము మనకు రెవెన్యూలో భారం అధికమవుతుందని చెప్పేసి మళ్ళీ విఆర్ఓ వ్యవస్థను కొద్దిగా పేరు మార్చి రెవెన్యూ ఆఫీసర్ అని, అంటే జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ అని పేరు మార్చి తీసుకురావడం జరిగింది. ఒకసారి మీరు గమనించండి. ఇదంతా కూడా వాళ్ళకి ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ పని భారం ఏంది, ఏం కథ, వాళ్ళకి ఎట్లుంటాయి అన్నీ కూడా ఇట్లా ఇస్తున్నారు. ఇంకోటి మనకు వచ్చిన మెయిన్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి సైన్యంలో వైద్య సేవల విభాగానికి తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు చేపట్టిన లెఫ్టినెంట్ జనరల్
సాధన సక్సేనా నాయర్. వీరు నాయర్ అంటే వీళ్ళు ఖచ్చితంగా తమిళనాడుకు చెందిన వాళ్ళే. పేర్ల వెనకాల కూడా మనం వీళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తొలి మహిళా డైరెక్టర్ జనరల్, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఈమె పేరే సాధన సక్సేనా నాయర్. సైన్యంలో వైద్య సేవల విభాగం డైరెక్టర్ జనరల్ డీజీగా లెఫ్టినెంట్ జనరల్ సాధన సక్సేనా నాయర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ప్రతిష్టాత్మకమైన ఈ పదవి దక్కించుకున్న తొలి మహిళ ఆమె కావడం విశేషం. ఇంతకుముందు సాయుధ దళాల హాస్పిటల్ సర్వీస్ డీజీ పదవి చేపట్టిన తొలి అతివ కూడా ఆమె పేరిటనే రికార్డుగా ఉంది. ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్. చూడండి, ఇక చూడండి, పాఠశాల విద్యకు ప్రాధాన్యత పెంచాలా. ఇది మంచి ఆర్టికల్ అండి. ఇక చూడండి, కొఠారి విద్యా కమిషన్ సిఫారసులను భారత పార్లమెంట్ ఏకీగ్రీవంగా ఆమోదించింది. మన దేశ విద్యా వ్యవస్థకు ఈ పీఠిక ఆత్మ లాంటిది. గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో ఉపాధ్యాయులు లేక, తరగతి గది అభ్యాసన సంక్షోభం ఎదుర్కొంటుంది. విద్యా పాలనకు అధికారులు లేక, పర్యవేక్షకులు లేక, బోధన సంక్షోభంతో పాఠశాలలు విద్య చిన్న భిన్నమైందని ఈ ఆర్టికల్ రాశారు. దీన్ని మరి పాలకులు చూస్తే ఒకసారైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి. అదేవిధంగా ఇది ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్టు, ఇలాంటి మాదిరి ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ కూడా మీరు రాసుకొని చదవండి. ఇవన్నీ కూడా మనకు ఈనాడు ఈనాడు న్యూస్ పేపర్లో వస్తాయి, చదవండి. ఇక చూడండి, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ తప్పనిసరి చేసింది? మెయిన్ కర్ణాటక. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్స్ను తప్పనిసరి చేసింది? కర్ణాటక. 2024 మే 29న ఉగ్రవాదం ఎదుర్కోవడంపై భారత్ జపాన్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 6 సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? తదుపరి 7వ సమావేశం టోక్యోలో నిర్వహించారు. న్యూఢిల్లీలో జరిగింది. రహదారి సమస్యల పరిష్కారం కోసం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం లోక్పత్ మొబైల్ యాప్ను ప్రారంభించింది? మధ్యప్రదేశ్. ఇలాంటివన్నీ కూడా గుర్తుంచుకోండి మిత్రులారా. జాబ్ క్యాలెండర్ కూడా మళ్ళీ జాబ్ క్యాలెండర్ న్యూస్. ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ అండి. నేను చెప్పినా కదా బ్రదర్స్, ఇది న్యూయార్క్ను మించేలా ముచ్చర్లను నిర్మిస్తాం. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, హైదరాబాద్, సికింద్రాబాద్, సైరాబాద్ల తర్వాత 4వ సిటీ రాబోతుంది. దాని పేరే ముచ్చెర్ల. ఈ ముచ్చెర్లను కూడా 57 ఎకరాలలో 150 కోట్లతో ఇలా స్కిల్ యూనివర్సిటీ నిర్మిస్తున్నారు. ఇది గుర్తుంచుకోనండి. అలా ముచ్చెర్ల నగరిలో అని చెప్పేసి ఇది కూడా ఇచ్చినారు. ఇవన్నీ చూడాలి. మీకు ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్లో ఉన్నాయి. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, బాలాజీ చిరబోయిన డూ ఆర్ డై ఛానల్ హ్యాక్ అయిందండి. ఈ ఛానల్ హ్యాక్ అయింది కాబట్టి ఇది కేవలం నిరుద్యోగుల యొక్క ఉద్యోగాల గురించి, అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించిన గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1కు సంబంధించిన వివిధ ఎగ్జామ్స్ సంబంధించిన ఎడ్యుకేషన్ ఛానల్. వీరు ఈ యొక్క చిరబోయిన బాలాజీ గారు ఇండియన్ పాలిటీ, అదే విధముగా తెలంగాణ ఉద్యమ చరిత్రలో చెప్పడంలో చాలా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ. సో ఈ అన్నగారిది ఏమైందనంటే ఛానల్ హ్యాక్ అయింది. మీరందరూ కూడా ట్విట్టర్లోకి వెళ్ళి మీరందరూ ట్వీట్ చేయండి. ఏమని ట్వీట్ చేయాలంటే, ఇది ఎడ్యుకేషన్ ఛానల్, అందరికీ యూస్ఫుల్ అవుతుంది నిరుద్యోగులకి అని చెప్పేసి మీరు ట్వీట్ చేస్తే ఈ అన్నకి ఖచ్చితంగా ఛానల్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దయచేసి మీరు చేయండి. నేను ఇక్కడ ట్వీట్ చేశాను, చూడండి, ప్రశాంత్ చిలుక. నేను ఇక్కడ ఏమని చేశాను చూడండి. ఈ విధంగా మీరు ట్వీట్ చేయండి. దిస్ ఛానల్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్, ప్లీజ్ రెస్పాన్స్ సూన్ అని చెప్పేసి నేను ఈ యొక్క ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ ద్వారా అన్నకు ఛానల్ రికవరీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇట్లా డైలీ మీకు ప్రతిరోజు నేను మంచి కరెంట్ అఫైర్స్ అన్నిటిని కూడా తీసుకొస్తాను. మీరందరూ కూడా సపోర్ట్ చేయాలా. మీరందరూ కూడా మీ యొక్క సపోర్ట్ నాకు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.